కేటీఆర్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో పలు విషయాలు మాట్లాడారు. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన అంశం 100% తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమాలు చేసిన, త్యాగాలు చేసిన వారి వల్లే ఈరోజు తెలంగాణ గడ్డ ఉంది. అది నిజం 100%. కాకపోతే ఈ విషయం మీకు అప్పుడప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? మీకు మీ పార్టీ వాళ్ళకి కానీ ఎప్పుడైతే మీకు రాజకీయ పరమైన ఒక మైలేజ్ కావాల్సి వస్తుందో అలాంటి సమయంలోనే ఇది మీరు లేవనెత్తుతారు. కానీ అదే ఉద్యమాలకి ముందుకు వచ్చి పోరాటం చేసిన విద్యార్థులకు కానీ లేదా వారి కుటుంబానికి కానీ మీరు ఎంతవరకు న్యాయం చేశారు? మీరు ఏదైతే మేము తెలంగాణ తెచ్చాము అనే ఒకటే సౌండ్ చేసి దాంతో మీరు పార్టీ పెట్టుకుని వీళ్ళ పేర్లు చెప్పుకుని మీరు గెలిచిన విధానం చూసి ఆ రోజు మీరు ఇచ్చిన సీట్లు అంటే కేటాయించిన వాళ్ళలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉద్యమకారులకి మీరు ఆ స్థానం కల్పించారో ఒకసారి చెప్తారా? ఆ పర్సంటేజ్ ఏమైనా చెప్పగలరా? మేము ఉద్యమాల వరకే వారు పనికొస్తారా? అసెంబ్లీలో కూర్చోడానికి వాళ్ళు పనికిరారా? పార్లమెంట్లో కూర్చోడానికి వారు పనికిరారా? సరే పోని ఏదో రాజకీయపరమైన సిచ్యువేషన్స్ వల్ల మీ నాన్నగారు కూడా చెప్పుకొచ్చారు, సీఎంని ఎవరినో చేస్తానని ఆయనే ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాం. ఓకే, బాగానే ఉంది. రాంగ్ ప్రామిసులు చేసి గెలిచేసి దాని తర్వాత ఇలాంటి మాటలు మీరు చెప్తుంటారు. ఓకే, సరే అప్పటికి కూడా పోనీలే, మొదటిసారి పోటీ చేశారు. కేసీఆర్ గారు ఉద్యమానికి ఒక ఫేజ్గా ముందు నడిపించారనే ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. కానీ రెండోసారి కూడా మీరు పోటీ చేసినప్పుడు అప్పటికి మీకు ఒక స్థిరత్వం వచ్చిందిగా, మీ పార్టీకి ఒక స్థిరత్వం వచ్చిందిగా. అప్పటికైనా ఈ ఉద్యమకారులకి లేదా వాళ్ళ ఫ్యామిలీలకి లేదా వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి మీరు అప్పటికైనా సీట్లు ఇచ్చారా? లేదు, ఎప్పటికీ లేదు. కానీ మీ పార్టీకి ఎప్పుడైతే విలువ తగ్గుతుందో ఆ రోజు ఉద్యమకారులు గుర్తొస్తారు, తెలంగాణ పోరాటం గుర్తొస్తుంది, తెలంగాణ పోరాట స్ఫూర్తి మీలో పొంగుకు వస్తుంది. అది ఏ విధంగా అనేది మీరు మీకు ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ చూస్తున్నారు అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. ఎందుకు లేవు? చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మీరు మీ ఫ్యామిలీ రాజకీయాలు చేయడం వల్ల ఆ సమస్యలు బయటకు రావు. ఇప్పుడు ఒక పార్టీలో పలు విధాలు అంటే పలు రకాలైన మనుషులు ఉండడం వల్ల ఒక్కొక్క సమస్య వస్తుంది, వాళ్ళు తీసుకొస్తారు. మొత్తం పార్టీయే మీరు నడిపి మొత్తం గవర్నమెంటే మీ ఫ్యామిలీ నడుపుతున్నప్పుడు సమస్యలు ఎవరిని లేవనెత్తుతాడు? ఇప్పుడు మీలో మీకు డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి కవిత గారు ఇప్పుడు బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టారు కాబట్టి ఆవిడ ఇప్పుడు చెప్తున్నారు సమస్యల గురించి. ఆ రోజు ఆవిడకి తెలుసు సమస్యల గురించి, కానీ ఆ రోజు ఎత్తలే. ఈరోజు కొత్త పార్టీ పెట్టాం కాబట్టి ఇప్పుడు సమస్యలు గుర్తుకొస్తాయి. ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే అందులో ఎమ్మెల్యేలు ఇందులోకి మారుతారు, ఇందులో ఎమ్మెల్యేలు అందులోకి మారుతారు. వాళ్ళు ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలు ఇందులోకి వస్తారు, వీళ్ళు ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలు అందులోకి వెళ్తారు. మీరు మారి మీరు ఒక పరిపాలన అంటే మీరు యాక్చువల్లీ పాలిటిక్స్ అంటే ప్రజాసేవ, దాన్ని మీరు పరిపాలన తీసుకొచ్చారు. ఓకే, మీరు రాజులు, అందుకే పరిపాలన చేస్తున్నారు. మీరే మారి పార్టీల్లో పరిపాలన చేసేదానికి ఇంకా సామాన్య ప్రజలు ఎప్పుడండి? వాళ్ళకి ఎప్పుడు బాగు జరుగుతుంది? తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయ్యి అప్పటికున్న తెలంగాణ ప్రజలకి ఇప్పటికున్న తెలంగాణ ప్రజలకి వాళ్ళ స్థాయి ఎంత పెరిగింది, వాళ్ళ స్థానం ఎంత పెరిగింది, వాళ్ళ ఆర్థిక బలం ఎంత పెరిగింది, ఇవన్నీ ఒకసారి పోల్చండి. మీరు యు ఆర్ వెరీ గుడ్ అట్ స్టాటిస్టిక్స్ అండ్ యూ టాక్ అలాట్ అబౌట్ ఇట్, కేటీఆర్ సార్. సో యూ ప్లీజ్ దాన్ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు అప్పటి నుంచి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు వాళ్ళ స్థాయి ఏంటి? తెలంగాణ ఉద్యమం ముగిసిన సమయానికి, తెలంగాణ వచ్చిన సమయానికి ఈరోజు వాళ్ళ స్థాయి ఏంటి అనేది ఒక్కసారి స్టాటిస్టికల్గా అది కూడా చెక్ చేసి చూడండి. మీరు అంబాసిడర్ కారు గుర్తు చూపించి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి మీరు ఏ కార్లు తిరుగుతున్నారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా?
సార్ మేము డ్యాములు కట్టాం, మేము రోడ్లు వేసాం, దేనికే సార్ అది మీ బాధ్యత. మా ఇంట్లో పెళ్లికి వచ్చారు మీరు కాదుగా, ప్రజలకు చేయడం అది మీ బాధ్యత. మీరు ప్రజల పన్నుతోనే కడుతున్నారు అవన్నీ, అది మర్చిపోతున్నారు సార్. మీ ఇంట్లో జేబులోంచి డబ్బులు తీసి కట్టట్లా.